ప్రభుత్వం ఈ 100 రోజుల్లో చేపట్టిన కార్యక్రమాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నాయన్నారు తాడపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు హయాంలో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 74 ఏళ్ల వయసులో ఆ మహానుభావుడు ఒక యువకుడిలా పరుగులు తీస్తున్నాడంటున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి 100 రోజులు కావస్తుంది. దీనికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం 100 రోజులు గడుస్తున్న నేపథ్యంలో ఈ 100 రోజులు కూడా ఏ రకంగా సాగింది, ఎంతవరకు మంచి చేశారు అనేది మనతో మాట్లాడేందుకు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పటి వరకు కూడా ఇప్పుడు 100 రోజులు పూర్తయింది. దాంట్లో మీ కూటమి ప్రభుత్వం సాధించిన విజయం ఏంటంటారు? ముందుగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని ఈ గడిచిన 3 నెలల్లో ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి నుంచి, ఇచ్చే పెన్షన్ల కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చి, పాత డ్యూస్ కూడా 3000 రూపాయలు కలిపి 7000 ఇచ్చిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఇవాళ పంచాయతీలన్నీ నిర్వీర్యం అయ్యి కనీసం సిల్ట్ కూడా తీయకుండా, రోడ్లు వేయకుండా, కనీసం ఆ దగ్గర పనిచేసే అటెండర్కి డబ్బులు ఇవ్వకుండా, ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టకుండా, పంచాయతీ సర్పంచ్ దగ్గర నిధులు లేక, విధులు లేక పల్లెటూర్లన్నీ సర్వనాశనమైన పరిస్థితుల్లో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మరి ఇవాళ ఆయన చూశారు. ఆయన అన్ని చోట్ల కూడా అన్ని పంచాయతీల్లో దాదాపుగా 13,340 పంచాయతీల్లో ఇవాళ అన్ని చోట్ల కూడా ఒకే రోజు మీటింగ్ పెట్టించి ఆ గ్రామానికి ఉన్న పరిస్థితి ఏంటి, ఎంత డబ్బులు కావాలనేది కూడా ఎస్టిమేట్లు వేయించడం జరిగింది. దాని ద్వారా వచ్చి 3 సంవత్సరాల్లో నరేగా కానీ, లేకపోతే ఎన్ఆర్జీఎస్ నరేగా నిధులు, ఇంకా ఏదైనా ఆర్థిక సంఘం నిధులతో మొత్తం అన్ని విలేజ్ని డెవలప్ చేయాలని ఆలోచనతో నడుతున్న ప్రభుత్వం ఖచ్చితంగా సక్సెస్ అయితే తీరుతో. నీరు ఫస్ట్ ప్రయారిటీ, నీరు, అదేవిధంగా డ్రైన్ సిస్టము, రోడ్లు వేసే విధంగా ఇవాళ ఈ అన్ని పంచాయతీల్లోనూ అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు కానీ, లేకపోతే నరేగా విధులు నిర్వహించే అధికారులు కానీ అందరినీ కూడా కాంపౌండ్ పెంచడం కోసం అన్ని చోట్ల అధికంగా పనులు చేయించి దాని ద్వారా వచ్చిన డబ్బుతో, కాంపౌండ్ మనీతో ఇక్కడ అన్ని చోట్ల అభివృద్ధి చేసే విధానాన్ని తీసుకున్నారు. అంతేకాకుండా ప్రాజెక్టులు గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఒక లాకుకి, అట్లీస్ట్ చిన్న కాలువ లాకు కూడా డోర్ పెట్టలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి పరిపాలనలో రాష్ట్రం సర్వనాశనం చేసి, ఆబ్కారీలో లూటీ చేసి, ఎక్కడా కూడా ఒక నిబద్ధత లేకుండా ఇటు ఇసుక కానీ, గ్రానైట్ కానీ, మట్టి కానీ ఏది దొరికితే అది అమ్ముకున్న ఎమ్మెల్యేలు, అధికారులు లంచగొండలుగా మార్చి బ్రోకర్లుగా మార్చుకున్నటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు అందరూ కూడా అధికారిని అందరిని కూడా చెప్పు కింద పెట్టుకొని ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను కూడా చెయ్యకూడని పనులన్నీ చేయించి వాళ్ళు జైలుకి వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఆ రోజు వాళ్ళ అబ్బాయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు శ్రీలక్ష్మిని అరెస్ట్ చేయించారు. ఈరోజు 3 ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని కానీ, సీతారామాంజలి కానీ, ఇంకా ఉన్న అధికారులు కానీ ఎవరైనా సరే వాళ్ళ జైలుకి వెళ్ళిపోతున్నారన్న దాన్ని ఆశ్చర్యం లేదు. గనుల శాఖ మంత్రి రాష్ట్రం వదిలిపోయిన పారిపోయిన పరిస్థితి. రాష్ట్రం అవినీతిమయం, ప్రజలకు గుణపాఠం. ఒక అవినీతి పరుణ్ణి, ఒక జైలుకి వెళ్ళొచ్చి ట్రైనింగ్ అయిన వ్యక్తి ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నుకున్న ఫలితం ఇవాళ రాష్ట్ర ప్రజలంతా అనుభవించారు. మళ్ళీ ఇలాంటి వ్యక్తి రాకూడదనే ఉద్దేశంతో విదేశాల నుంచి, ఇతర చోట్ల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఆ గెలుపుని మేమందరం ఆస్వాదించడం కాదు, వీళ్ళు ఏదైతే మా మీద బాధ్యత పెట్టారో మరింత బాధ్యతగా అభివృద్ధి చేసే దిశగా అందరూ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ పనిచేస్తున్న పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. సార్, అయితే ఇప్పటికీ 100 రోజుల్లో ఒక అనుభవించిన చంద్రబాబు నాయుడు పరిపాలనలో కానీ మీరు కొనసాగుతూ ఉన్నారు. మొన్న రీసెంట్గా చూడొచ్చు, విజయవాడలోని వరదల బీభత్సం మీరు కలెక్టరేట్లోనే ఉండి అక్కడ ఉండి ఆయనకి సహాయంగా ఉన్నారు. దానిలో మీ అనుభవం ఎలా అనిపిస్తుంది అంటారు? నేనైతే ఒక వార్డు ఇన్ఛార్జిగా నన్ను వేశారు. ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరు కూడా అంత త్వరగా ఆ ప్రాంతాన్ని దాదాపు 45,000 క్యూసెక్కుల నీరు ఇవాళ విజయవాడ నగరంలోకి రావడం, ప్రజలంతా ఆత్మనాదాలతో రోడ్ల మీదకి రావడం, కట్టుకుంటా బట్టలు లేకుండా తిండి లేకపోయినా అయిన పరిస్థితి, బుడమేరు ముంచిన పరిస్థితి మనం చూసాం. మరి దాని నుంచి గట్టెక్కించిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూటమికి దక్కుద్ది. ఆయన ఒక బస్సులో పడుకొని, బస్సులో కూర్చొని రాత్రనక పగలనక 6 రోజులు చేసిన సేవని రాష్ట్రం మర్చిపోదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఇక్కడ నడుము లోతు నీళ్ళలో నడిచి ప్రజలందరినీ వాళ్ళ ఆహార పొట్లాలు అందించి, నిత్యావసర వస్తువులు అందించి, వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి, మరి ప్రతి ఇంటికి నష్టపరిహారాన్ని ఇచ్చి
పోయిన మోటార్ సైకిల్ కూడా రిపేర్ చేసుకునే డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ కూటమి ప్రభుత్వం అని కూడా నేను తెలియజేస్తాను. సార్, ఈ 100 రోజుల పరిపాలనలోని ఒక ఎమ్మెల్యేగా మీ అనుభవం ఒక మాటలో చెప్పండి సార్. 100 రోజుల పరిపాలనలో నా అనుభవం ఏంటంటే మా తాడేగూడెం పరిస్థితి అగమ్యగోచరమైన పరిస్థితి. అన్ని కాన్స్టిట్యున్సీలు వేరు, తాడేపూడి వేరు. ఎందుకంటే తాడేపూడి నుంచి ఇటు బాదంపూడి వెళ్తానికి కానీ, తాడేపూడి నుంచి పత్తిపాడు వెళ్ళడానికి కానీ, తాడేపల్లిగూడెం నుంచి విప్పర్ వెళ్ళడానికి కానీ, మాధవరం వెళ్ళడానికి కానీ, జగన్నాథపురం వెళ్ళడానికి కానీ ఏ విలేజ్కి వెళ్ళడానికే రోడ్లు లేకుండా చేసి, కనీసం డ్రైన్లు కట్టకుండా, కనీసం రోడ్లు వేయకుండా, నిత్యం వాడుకునేటువంటి మంచినీళ్ళు కూడా సరైన ఇవ్వలేని పరిస్థితిలో ఈ కాన్స్టిట్యున్సీని తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్సీపీ దక్కుద్ది. సార్, ఇప్పుడైతే మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు చెప్పిన ఏదైతే ఉన్నాయో ఈ ఊళ్ళన్నిటికీ రోడ్లు ఎంతకాలంలో వేసే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా మేము పనిచేస్తా ఉన్నాం. అన్ని ఊళ్ళకి రోడ్లు వేస్తాం. అన్ని చోట్ల కూడా అన్ని హైవేలు కూడా నిర్మాణం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపల అన్ని రోడ్లు వేసే బాధ్యతను మేము తీసుకుంటాం. ప్రజలందరికీ ఏదైతే మంచినీరు కావాలో మంచినీరు ఇచ్చి బాధ్యత తీసుకుంటాం. 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని కట్టించి తీరుతాం. ఏదైతే ఈ ఊళ్ళో క్రికెట్ స్టేడియం పెట్టబోతా ఉన్నాం, అన్ని రోడ్లని అవుట్లెట్లకి వెళ్ళడానికి క్లియర్ చేసే బాధ్యతను తీసుకున్నాం. ఖచ్చితంగా తాడేపల్లిగూడెం ముందు వరుస నిలబెట్టాలని అనేదానికి ఏమాత్రం సందేహం లేదు. మొత్తానికి చూసినట్టయితే కనుక తాడేపల్లిగూడెం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే కూడా ఏదైతే నేషనల్ కెలామిటీ వచ్చిందో విజయవాడలోని అత్యంత అనుభవించుడైనా సరే చంద్రబాబు నాయుడు హయాంలో అక్కడ కూర్చొని ప్రజలకందరికీ విపరీతమైన సేవ చేశామని, రానున్న రోజుల్లో తాడేపల్లిగూడెంలోకి అన్ని రూట్లను ఏర్పాటు చేస్తూ ఒక స్టేడియంను ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ దర్శతో వాసు, ప్రైమ్ 9 తాడేపల్లిగూడెం నుంచి.